హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అతి భారీ వర్షాలు వివరాలకు వెళ్ళిన వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో దక్షిణ మధ్య బంగాళాఖాతంలో శ్రీలంక ఆనుకుని ఉన్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి అల్పపీడనంగా మారింది. రానున్నటువంటి 24 గంటల్లో భారీ తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం, అదేవిధంగా కోస్తా తీర ప్రాంతాల్లోని గుంటూరు, కృష్ణా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. నవంబర్ 26, 27 తేదీల్లో ఆ తర్వాత భారీ వర్షాలు కురనున్నాయి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో. ఇకపోతే మనకి రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, కడప వ్యాప్తంగా కూడా ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి అత్యధిక ప్రభావాన్ని చూపనుంది. ఈశాన్య ఋతుపవనాలు ఈ తుఫాను ప్రభావంతో అత్యధికంగా రాయలసీమ ప్రాంతాల్లో 150 నుంచి 160 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇక మధ్యాంధ్ర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై తేలికపాటి జల్లు మాత్రమే నమోదవుతాయి. ఉత్తర కోస్తా జిల్లాలో మాత్రం భారీ వర్షపాతం కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కిలి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. దాదాపుగా 10 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఇక హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా ఈ రోజు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. చలి తీవ్రత పెరుగుతుంది. ఉత్తర కోస్తా జిల్లాలు, అదేవిధంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఈ రోజు రేపు పొడి వాతావరణం ఉండి వర్షాలు మొదలవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.